వివాదం మీద ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ స్పందించింది. ఆవిడ ఒక వీడియో చేస్తూ పుట్టినరోజు వేడుకల్లో డీజే కోసం పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేటువంటి అవగాహన తనకు లేదని, తనకెవరూ చెప్పలేదని, అందువల్లే తాను డీజే కోసం పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అంటూ మంగ్లీ ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్, గంజాయి కలకలం రేపాయి, అందుకే మంగ్లీ మీద కేసు నమోదైందంటూ నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటి మీద మంగ్లీ స్పందించి నా పుట్టినరోజు వేడుకల్లో అసలు ఎక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేవు, విదేశీ మద్యం బాటిళ్ళు ఉన్నాయి, అలాగే కొంతమంది డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, వాళ్ళు ఎప్పుడో తీసుకున్నది శాంపిల్స్ తీసుకోగా అది బయటపడింది, ఇక్కడ కాదు అంటూ పోలీసులే తేల్చారు. కానీ కొన్ని ఛానల్స్ కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు డీజే కోసం పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర అనేటువంటి అవగాహన నాకు లేదు కాబట్టే పోలీసుల దగ్గర నుంచి నేను డీజే కోసం పర్మిషన్ తీసుకోలేదు అంటూ మంగ్లీ తెలియజేస్తున్నారు. ఎలా చూడాలి మేడం? ఇది కొంత వాస్తవాలు ఉన్నాయి, కొంత ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం మాట్లాడుతున్న మాటలు కొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డీజే గురించి పర్మిషన్ తీసుకోవడం నాకు తెలియలేదు అని చెప్తుంది ఆవిడ. డీజే గురించి కాదు పర్మిషన్ తీసుకోవాల్సిందే, అసలు పార్టీ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీ ఉంది. శ్రీనగర్ కాలనీలో ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోక్కర్లా. ఆవిడ ఏం చెప్తున్నారంటే రిసార్ట్లో పార్టీ చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలనేది అదే నేను అక్కడికే వస్తాను. నేను చిన్న ఇంట్లో పార్టీ చేసుకుంటున్నాను, దానికోసం డీజే పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన నాకు లేదు, నాకు ఎవరు చెప్పలేదు అంటుంది. ఆవిడ ఏమన్నా చెప్పనివ్వండి, అది అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లో జరిగింది. అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా ఇవన్నీ కాదు స్టోరీ. ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీ అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ జనసమ్మర్దం బాగా ఉంటది. ఈ జనసమ్మర్దంలో ఒక ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో పార్టీ చేసుకుంటున్నారు, లేదు ఒక గేటెడ్ కమ్యూనిటీలో పెళ్లి జరుగుతుంది. ఎవరు పర్మిషన్ తీసుకోక్కర్లా, ఎందుకంటే ఇది నగరం నడిబొడ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు చేసుకున్నది ఎక్కడ? ఫామ్ హౌస్లో. ఇప్పుడు ఫామ్ హౌస్లో పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి అని చెప్తారు అంటే, ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్లు లెక్క ఫామ్ హౌస్ అంటే. అక్కడ మీకేమైనా జరిగితే అక్కడ వాదోపవాదాలు, తాగిన తర్వాత వాగుతారు, వాగిన తర్వాత తన్నుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో రక్షణ కోసం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం, లా అండ్ ఆర్డర్ కోసం పోలీసులకి చెప్పి ఉంచాలి అంటారు. ఇప్పుడు పోలీసులకి చెబితే పోలీసులు ఏం చేస్తారు? ఎంతమంది వస్తారండి అని అడుగుతారు. ఒక్కవేళ ఒక అగ్ని ప్రమాదమే జరిగిద్దండి అక్కడ అనుకుందాం, మేడం అంబులెన్సులు రెడీ ఉండాలా? అవును. అంటే వీళ్ళు ఈ వ్యవస్థలన్నింటినీ అవేర్ చేసి పెట్టుకుంటారు, పోలీసులు తగిన బందోబస్తును పెట్టుకుంటారు. అందుకోసం అని చెప్పి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇది తెలియదు అని ఆవిడ చెప్తే గనక అంతకంటే ఇప్పుడు మనకి నమ్మాల్సిన అవసరం లేదు. ఆమె తెలిసి చెప్పిందా తెలియక చెప్పిందా అనేది ఇగ్నోరెన్సీ. ఇప్పుడు నాకు తెలియని దానికి చట్టంలో నాకు అవకాశం కావాలి అంటే కుదరదు. అంటే అవగాహన లేకుండా తప్పు చేసినా అది తప్పే, అవగాహన ఉండి చేసినా లేక చేసినా తప్పే. నాకు తెలియక చేశాను అనే దానికి ఎక్స్క్యూజ్ లేదు చట్టంలో. సరే, ఇప్పుడు ఈవిడ ఫేస్ సేవింగ్ కోసం ఆ మాటలు చెప్తుంది. అసలు ఇక్కడ మంగ్లీ ఉందా? లేదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇది వివాదం అయితే అయ్యింది. ఇప్పుడు బెంగళూరులో అయినప్పుడు కూడా, హేమ ఉన్న పార్టీలో అయినప్పుడు కూడా మన వ్యవస్థల్లో ఉండే లొసుగుల వల్ల కొందరి పేర్లే బయటకు వస్తున్నాయి, కొందరి పేర్లు బయటికి రావట్లా. ఇది చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఎంత కడుపు మండుతుంది వీళ్ళకి కూడా. ఇప్పుడు సపోజ్ మంగ్లీ ఉంది, మంగ్లీ పేరు బయటకు వచ్చింది, మంగ్లీ ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టరు? మామూలుగా కూడా ఎక్కడైనా ప్రాస్టిట్యూషన్ జరిగిందన్నప్పుడు
ఒక ఎవరైతే ప్రాస్టిట్యూట్ని మీరు బయట పెడతారో, పేరు బయట పెడతారో, అక్కడ ఇంకొక మనిషి ఉంటేనే కదా జరిగేది ప్రాస్టిట్యూషను. ఆ మనిషిని ఎందుకు మీరు బయట పెట్టరు అనే విషయం వచ్చినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం ఒక హోటల్లో శ్వేతా బసు ప్రసాద్ ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అని ఆవిడని అరెస్ట్ చేసి ఆవిడని జైల్లో పెట్టారు, రిమాండ్ విధించారు. తర్వాత ఆవిడని ఒక రెస్క్యూ హోమ్కు పంపించారు. అయితే అసలు ఆమె ఎవరితో ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, ఆ మనిషి ఈ రోజు వరకు బయటికి రాలా. ఆ విటులను బయటికి అసలు ఆమెతో పాటు ఉన్నతను ఎవరు, ఒక స్నేహితుడా, వ్యాపారవేత్త, సినీ సెలబ్రిటీనా, రాజకీయ నాయకుడా? అసలు వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం ఉందా? స్నేహం ఉంటే అరెస్ట్ చేయడానికి లేదు. అది బిజినెస్ అయితేనే మీరు అరెస్ట్ చేయాలి. అవును, మరి బిజినెస్ అయితేనే ఈమెను అరెస్ట్ చేసినప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు ఈ రోజుకి బయటికి రాలా. అంటే మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. అందుకే జనాలకు ఏమనిపిస్తుంది అంటే, మంగళి కావచ్చు, ఇంకోళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు నాకు అవకాశం ఎందుకు లేదు, నేను దీన్ని ఎట్లొకట్లా అడ్డదారులు తొక్కాలి అనుకుంటారు మనుషులు. ఈ అడ్డదారులు తొక్కాలి అనుకునే ఒక ఉద్దేశంలోనే పర్మిషన్స్ తీసుకోరు. స్వయం కృషితో నేను ఈరోజు పైకి వచ్చాను, కానీ కొన్ని ఛానల్స్ కొందరు కావాలని నన్ను టార్గెట్గా చేసుకొని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అన్నట్లుగా మంగ్లీ తన సన్నిహితులతో చెప్పుకొని వాపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాపోవటంలో సన్నిహితులు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటుంది ఆవిడ? నేను అంటే స్వయం కృషితో పైకి వచ్చిన బంజారా మహిళను నేను నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ బంజారా మహిళ ఇంకొక మహిళ అనవసరం అండి. ఇక్కడ ఆమె ఏమన్నా చెప్పుకోనివ్వండి. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎస్సీలు అయినంత మాత్రాన, ఎస్టీలు అయినంత మాత్రాన ఇలాంటి నేరాలు చేయమని ఎక్కడన్నా ఉందా? పర్మిషన్ లేకోకుండా పార్టీ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు. దానికి నేను బంజారా మహిళని, నేను స్వయం కృషితో పైకి వచ్చాను, నేను పాటలు పాడాను, సద్గురు దగ్గర పాటలు పాడాను, ఈ పాటలన్నీ పాడాల్సిన అవసరం లేదు. ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్న. పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో కూడా నేను చెప్తున్నా. ఎందుకు మేడం? ఎందుకనంటే ఇదిగో వాళ్ళెవరో తీసుకోలేదు అని వీళ్ళకి తెలుసు. ఈ పార్టీలు చేసుకునే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు సంబంధ బాంధవ్యాల్లోనే ఉంటారు, కాంటాక్ట్లోనే ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే రూల్స్ని బ్రేక్ చేయడం ఎట్లా, అసలు రూల్స్ ఉందే బ్రేక్ చేయడానికి అన్న చందంలో రూల్స్ ఏవైనా ఉన్నప్పుడు పాటించాల్సి వచ్చినప్పుడు బ్రేక్ చేసి అదేదో ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు వీళ్ళు. అంటే అవగాహన లేకే నేను పర్మిషన్ తీసుకోలేదంటూ మంగ్లీ చెప్తుందంత అబద్ధం అంటారా? అది ఒట్టి మాట. ఓకే, అది ఒట్టి మాట. ఇప్పటికి ఎన్ని పార్టీలు చేసుకుని ఉండరు, ఎన్ని పార్టీలకి వీడు ఎల్లుండదు. పార్టీలు అంటే అసలు వీళ్ళు ఒక ఈవెంట్ మేనేజర్ని పెట్టుకోకుండా, ఒక ఆర్గనైజర్ని పెట్టుకోకుండా వీళ్ళు పార్టీలు చేస్తారా? చేసుకుంటారా? చేసుకోరు. పైగా దానిలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వస్తే అది వేరే విషయం. అక్కడికి సినిమా వాళ్ళు వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఈవెంట్ మేనేజర్ని పెట్టుకోకుండా ఎందుకు ఎలా చేసి ఉంటారంటారు? ఆ ఈవెంట్ మేనేజర్కి తెలియదా పర్మిషన్ తీసుకోవాలి అని? ఇవన్నీ ఒట్టి మాటలు. ఈ మాటలు కాదు వాళ్ళు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఏంటి అంటే, ఏది ఏమైనా తెలిసి చేసినా తెలియక చేసినా నేను పొరపాటు చేశాను, దీనికి నేను ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటాననేది ఒక్క ముక్క అనేసేస్తే అయిపోతుంది. తెలియక చేశాను. ఇక కాకపోతే ఏంటంటే ఎక్కువ నెగిటివ్గా మాట్లాడేస్తున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు, నేను పేర్లు చెప్పను కానీ, చోటా మోటా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎలాంటి దారుణమైన thumbnails పెడుతున్నారంటే, అది నిజంగా ఇది కూడా ఖండించాల్సిన విషయం. బాత్రూంలో దాక్కుంటే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మంగళి. చూశాను, అది దారుణం, బాధాకరం. ఇలాంటి ఇంకా కొన్ని చూశాను. ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి? అదే ఒక పెద్ద స్టార్ హీరోయిన్కి కనుక ఇలా జరిగితే ఇలాగే పెడతారా వీళ్ళు? ఒక హీరోకి జరిగితే, హీరోయిన్లు జరిగితే పెడతారేమోలే, మహానుభావులు, మన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు. ఇక్కడ కూడా పురుషాధిక్యత పనిచేస్తుంది, మేల్ డామినేషన్ పనిచేస్తుంది.
అందుకని ఏంటంటే ఏ రకంగా చెప్పుకున్నా అసలు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. బోడిగుండంత ఉత్తమం లేదంటారు చూసారా, అట్లా ఇప్పుడు పార్టీ చేసుకోదలుచుకున్నారు, ఫామ్ హౌస్లకి వెళ్ళి చేసుకోవాలా? ఒకవేళ చేసుకుంటే కూడా నిబంధనల ప్రకారం చేసుకోండి. ఇవాళ మామూలు వ్యక్తులు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ సొసైటీలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కానీ పబ్లిక్లో ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒక బాధ్యత లాంటిది. ఇప్పుడు మామూలు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదని ఎందుకు అంటున్నాను అంటే, ఎవరైనా ఎంతమందికి తెలుస్తారు? మహా అయితే ఒక 100 మందికి తెలుస్తారు, ఒక 1000 మందికి తెలుస్తారు. ఒక మనిషి వాళ్ళ చుట్టాల వరకు, వాళ్ళ స్నేహితుల వరకు, వాళ్ళ ఇళ్ళ పక్కల వాళ్ళ వరకు, లేదు వాళ్ళు ఉండే కాలనీ వరకు తెలుస్తారు ఎవరైనా. కానీ మంగ్లీ లాంటి వాళ్ళు ఎంతమందికి తెలుసు? కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి తెలుసు మంగ్లీ తెలుసు. మరి అలాంటప్పుడు మంగ్లీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎక్కువ తెలుసుకోవాలి, అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేస్తే ఏమవుతుంది అనే ఒక అవగాహన కావాలి. అందుకోసమే ఇప్పుడు మంగ్లీ నేర్చుకోవాల్సింది ఏంటి, లేదు వేరే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటే, మనము ఒక పని చేయబోయే ముందు మనం ఇబ్బంది పడొద్దు, మనము ఇరుక్కోవద్దు, చట్టానికి ఎదురేదవద్దు. ఇప్పుడు చట్టాన్ని ఏదో నేను ఫూల్స్ చేసేసాను, ఏప్రిల్ ఫూల్ చేశాను అనే ఒక సంతోషంలో మీరు బతకండి. నిజంగా మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఒక్కటే, నేను ఈ మధ్య చదివాను మేడం, సంతోషాన్ని ఎదుక్కునే ప్రాసెస్లో మీరు ఒక సంతోషం అనే సీతాకోక చిలుకని పట్టుకుందాం అని ప్రయత్నం చేస్తే అది మరింత దూరం పరిగెడుతుంది. ఆనందం, సంతోషం అని మీరు ఒక చోట ఆగారనుకోండి, అదే వచ్చి మీ మీద వాళ్తుంది. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చెయ్యండి. సంతోషంగా ఉండే విషయంలో ఎవరికైనా హక్కు ఉంది ఆ విషయంలో. సో దివి ఏమో అసలు నాకు సంబంధం లేని అంశంలో నన్ను ఆ వివాదంలోకి లాగుతున్నారంటూ తను వాపోతుంది. దాన్ని ఎలా చూడాలి మేడం? ఏం లేదు, పార్టీ వివాదాస్పదమైంది కాబట్టి మీరు వివాదాస్పదం అయ్యారు. అంతకంటే సింపుల్ లాజిక్ ఇది. ఆ ప్లేస్లో మీరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అయింది, అంతకంటే వేరే ఏమీ లేదు. అందుకని ఎవరైనా పిలిస్తే, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఒక పార్టీకి పిలిచాడు అనుకుందాం ఎగ్జాంపుల్ మేడం, వెళ్ళారు, అంతా బాగుంటుందని అనుకుంటారా? అనుకోరు కదా. అట్లాగే ఇప్పుడు ఈ పార్టీలు కూడా ఎట్లా తయారైనాయి అంటే, మొన్న బెంగళూరు పార్టీ చూసిన తర్వాత, హేమ పార్టీ చూసిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం కావాలి. కానీ వీళ్ళు వ్యక్తిగత బలహీనతలో, లేకపోతే ఒక సొసైటీని మెయింటైన్ చేయాలి, మనం ఒక క్రౌడ్లో ఉండాలి, ఆ క్రౌడ్లో ఉంటేనే, అంటే వార్తల్లో ఉండాలి, మార్కెట్లో ఉండాలి అంటే గనక, మనం నలుగురికి తెలియాలి అంటే మనం ఇలా బయటికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళ సెలబ్రిటీలు కావచ్చు, సెలబ్రిటీలు అవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు, తాపత్రయపడే ఒక హడావిడిలోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. అసలు ఇప్పుడు తనకైనా మంగ్లీకైనా నేను ఒక సెలబ్రిటీని అనే ఒక ఫీలింగ్తో నేను ఏం చేసినా నడుస్తుంది అనే దీనివల్ల జరిగిందే కదా అది. మరి అక్కడికి మీరు వెళ్ళారు. అసలు నన్ను అడిగితే బిగ్ బాసే ఒక రకంగా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మహా అయితే ఫస్ట్ సీజను, సెకండ్ సీజను వదిలేసేస్తే, ఆ తరువాత వస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు 80% బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. ఏదో ఒక వివాదం, ఇంకా దీని గురించి రెండో మాట లేదు. ఇప్పుడు దివి కూడా దానికి మినహాయింపు ఏమీ కాదు. ఆవిడ తెగ గింజుకోవటం, అంత గింజుకోవాల్సిన అవసరం లేదు. మీరు పార్టీకి వెళ్తున్నారు అన్నప్పుడు అక్కడ ఏదో ఒక పొరపాటు జరుగుద్దండి ఖచ్చితంగా. ఓ పెళ్ళికి వెళ్ళినంత ఈజీ కాదు ఈ పార్టీలకు వెళ్ళటం. అందుకని కొంచెం ఆలోచించి పిలిచారు ఇంతే చాలని వెళ్ళడం కాకుండా,
వివాదం వస్తే కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, బాధపడకోకుండా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.